తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులను కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో గురు సంచార ప్రభావం, అలాగే సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహువు, మీనరాశిలో కుజుడు, బుధుడు, శని, రవి మేషరాశిలో, శుక్రుడు 19వ తారీఖు వరకు మేషరాశిలో, 20వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తుంటాడు. ఇక గమనించుకున్నట్లయితే గురుబలం చాలా చక్కగా ఉంది ఈ యొక్క ధనుస్సు రాశిలో జన్మించినటువంటి వారికి. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా సమస్యల నుంచి బయటపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తృతీయ రాహువు, ధైర్యంతో ముందడుగు వేస్తారు, అన్ని విధాలుగా సహాయ సహకారాలు పొందుతారు. మీకంటూ ఒక గుర్తింపు లభించడానికి ఆస్కారం ఉంటుంది. అయితే మిగతా గ్రహాలైనటువంటి శని, అర్ధాష్టమ శని ప్రభావం, కుజుడు, అర్ధాష్టమ కుజ ప్రభావం, అలాగే ఈ అర్ధాష్టమ శని కుజగ్రహ ప్రభావము మీకు అనుకూలముగా లేదు. ఏం జరుగుతుంది? అర్ధాష్టమ శని కుజగ్రహ ప్రభావం వలన ప్రధానంగా అనుకున్నటువంటి పనులలో ఆలస్యం, ప్రశాంతత లేకపోవడం, సంతృప్తి లేకపోవడం, ఏ పని చేసినా చికాకు ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడూ లేని చికాకు ఈ మధ్య ఎక్కువగా ఉండడం. అసలే అర్ధాష్టమ శని, దీనికి తోడు కుజుడు కూడా చేరిపోయాడు. గృహంలో కాస్త పోటీతత్వము కానీ, అలాగే మాట పెరిగి వాదులాట చేసుకునే స్థితిగతులు కానీ కుటుంబ సభ్యుల మధ్య కలుగుతుంది. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఇది జరుగుతుంది. కానీ బుధుడు చాలా శుభకరుడై ఉన్నాడు. అయితే మీకు చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఒక కన్ఫర్మేషన్ అనేటువంటిది వస్తుంది. ఉద్యోగ భద్రతకి మంచి జరుగుతుంది. కాకపోతే రవి మేషరాశిలో సంచారమే కొంత మీకు ఇబ్బందికర పరిస్థితులు. అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ దండనలు పన్నుల రూపంలో కానీ, లేకపోతే చలాన్ల రూపంలో కానీ, ఏదో విధంగా ప్రభుత్వ పరంగా మీకు కొంత ఖర్చులు జరిగేటువంటి అవకాశం గోచరమవుతుంది. జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించినటువంటి చేయి ప్రయత్నాలన్నీ కూడాను కొలిక్కి వస్తాయి. ఏ పరంగా చూసినప్పటికీ కూడా ధనపరంగా మీకు ఆర్థిక పరంగా స్థితిగతులు బాగుంటాయి. అలాగే జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామికి సంబంధించినటువంటి ప్రయత్నాలు, అనగా వాళ్ళ పరంగా చేసే ప్రయత్నాలు మీకు లాభసాటిగా ఉంటాయి. వాళ్ళ ద్వారా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, వాళ్ళ సలహాలు పాటించడం ద్వారా కావచ్చు, మీకు మంచి జరుగుతుంది. వివాహం కానీ అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహం నిశ్చయం అవడం కానీ, పురోగతి కానీ జరుగుతుంది. అయితే తల్లిగారి ఆరోగ్యమే జాగ్రత్తలు పాటించాలి. అర్ధాష్టమ శని ప్రభావంతో పాటుగా అర్ధాష్టమ కుజ ప్రభావం కూడా ఉండడం వల్ల వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. వాహన మరమ్మతులు కానీ, గృహంలో మరమ్మతులు కానీ ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం గోచరమవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండండి. అలాగే దేవతా అనుగ్రహాన్ని పొందక మీరు కనుక ఏ పని చేసినా అందులో కాస్త ఒడిదుడుకులు ఎదురయ్యేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక ప్రధానంగా గమనించుకున్నట్లయితే గురువు అనుకూలంగా ఉన్నాడు, బుధుడు అనుకూలంగా ఉన్నాడు, రాహు అనుకూలంగా ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ యొక్క సమస్యల నుంచి బయటపడే మార్గం మీకు గోచరమవుతుంది. కానీ మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వల్ల చికాకులు, సమస్యలతో పనులన్నీ పూర్తవుతాయి. కాబట్టి దైవానుగ్రహం తప్పనిసరి. ఇట్టి దైవానుగ్రహం
ఉన్నట్లయితే ఎన్ని సమస్యలైనా మీరు అధిగమించగలుగుతారు. అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖు. చిన్న జపం చేసిన, పూజ చేసిన, ఒక పుష్పం సమర్పించిన, పత్రము సమర్పించిన, హోమం చేసిన 1,000,000 రెట్ల ఫలితం అనేటువంటిది మనకు కలుగుతుంది పురాణ ప్రకారం. కాబట్టి ఈ అక్షయ తృతీయ రోజున నవగ్రహాల యొక్క అనుగ్రహం కలగాలనే సదుద్దేశంతో, దైవానుగ్రహం కలగాలి అనే మంచి ప్రేమతో సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా ఏప్రిల్ 20 సాయంకాలం 6 గంటలకి మన పీఠమాధ్వర్యంలో నవగ్రహ పాశుపత హోమం, మృత్యుంజయ హోమం, రుద్రహోమం, సుదర్శన హోమం, లక్ష్మీ మూలమంత్ర సంపుటిత లక్ష్మీ సూక్త హోమాలు జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలిమాల మీకు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 20వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏప్రిల్ 16వ తారీఖు నుంచి 30వ తారీఖు వరకు దైనందిన జీవితంలో ఆదాయము, ఖర్చు, మానసికమైనటువంటి పరిస్థితి, మంచి చెడు గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17 తేదీలలో ప్రధానంగా వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహోపకరణాలకి, గృహ మరమ్మతులకి, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రశాంతత లేని జీవితం పొందుతారు. కోపం అధికంగా ఉంటుంది. ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ప్రతిదీ కూడాను వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నిటికంటే మించి ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 18, 19 తేదీలలో చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఆందోళన అధికంగా ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించుకున్నట్లయితే ఉద్యోగ అధికారులు అనగా ఉన్నత అధికారుల యొక్క ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి చేస్తున్నటువంటి ఉద్యోగంలో కాస్త మెలకువతో మీరు పనిచేయండి. ఆదమర్చి మీరు ఉన్నారా సమస్యలు చిక్కుకునే అవకాశం ఉంటుంది. అయితే శుక్రగ్రహ సంచార ప్రభావం మీకు అనుకూలంగా ఉండడం, 19వ తారీఖు వరకు జీవిత భాగస్వామితో ఉన్నటువంటి ఇబ్బందులు, శుక్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా దాంపత్య జీవితం మాత్రం మీకు ఈ శుక్రగ్రహ ప్రభావం వల్ల ఈ 15 రోజుల పాటు అనుకూలంగా ఉంటుంది. ఇక 20, 21వ తేదీలో కనుక చూసుకున్న 22, 23 తేదీలలో రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చుకు మించిన ఆదాయాలు లభించడం ద్వారా చాలా శుభదినాలుగా ఉండవచ్చు. అంతేకాకుండా విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ప్రేమ, అనురాగంతో హాయిగా ఈ 4 రోజులు గడిచిపోతాయి. అన్ని విధాలుగా ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యలు తీర్చుకొని సంతోషంగా ఉంటారు. ఇక 24, 25 తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు. ముఖ్యంగా ఆకస్మికమైనటువంటి ఖర్చులు, ముందుగా ప్లాన్ ప్రకారం పెట్టుకున్న ఖర్చులు జరిగిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనస్సుని సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చికాకు ఎక్కువగా ఉంటుంది. తెలియకుండానే మీకు నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇక 26, 27 తేదీలలో సంతాన మూలకంగా విభేదాలు, ఖర్చులు, సమస్యలు అధికంగా ఉంటాయి. కోర్టు సంబంధించినటువంటి ఆస్తి వివాదాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు తలదూర్చాల్సినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈ రోజుల్లో కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. 28, 29, 30 తేదీలలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేస్తున్నటువంటి పనికి మీకు అధికారుల యొక్క అనుగ్రహం ఆఖరి రోజుల్లో కలుగుతుంది. అలాగే వృత్తి వ్యాపారాల్లో కూడా ప్రోత్సాహకాలు ఉంటాయి. ముఖ్యంగా ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నటువంటి రాని బాకీలు వసూలవుతాయి. ఖర్చులకి సరిపడా మీకు ఆదాయం రావడం, మంచి భద్రతతో కూడుకున్నటువంటి జీవితం ఉంటుంది. అయితే ఈ యొక్క ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఈ ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు ఉన్నాయి. కాబట్టి దైవానుగ్రహం కలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క దైవానుగ్రహం కోసం మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే సోమవారము, శనివారము తైలాభిషేకం అనేటువంటిది జరిపించుకోండి. అన్నీ మంచి జరుగుతుంది. ఇక ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా ఎక్కువగా సమస్యలు ఎదురవుతున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు పాటించండి. అలాగే ఎలాగో దైవానుగ్రహం కోసం మన పీఠమాధ్వర్యంలో అక్షయ తృతీయ ఏప్రిల్ 20వ తారీఖు రోజున, మే 1 వైశాఖ పౌర్ణమి ఆ రోజున సర్వదోష నివారణ పూజల హోమాలు జరిపించడం జరుగుతుంది.
అవకాశం ఉంటే ఆ కార్యక్రమంలో కూడా మీరు గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.